Guys, are you ready to run? Yep. Yes. As usual, మళ్ళీ మా ట్రైన్ 10 minutes డిలే అవుతుంది. హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? అండ్ వీగెట్స్ అంటే జర్మన్లో ఎలా ఉన్నారని అర్థం. సో ఈ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎందుకంటే ఈరోజు మేము కొనెక్సీ అనే ఆల్ప్స్ సరస్సుకు వెళ్ళబోతున్నాం. సో ఈ ఆల్ప్స్ లేక్ అనేది బవేరియా స్టేట్లో ఉంది, అండ్ ఇది ఆస్ట్రియా బార్డర్ కూడా. సో మేము ఈరోజు ఆస్ట్రియా బార్డర్ దగ్గర కూడా వెళ్ళబోతున్నాం. ఈ ట్రిప్ కోసం అని మేము యాక్చువల్గా డాచ్లాండ్ టికెట్ తీసుకున్నాం. సో యాక్చువల్గా డాచ్లాండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 58 euros, కానీ స్టూడెంట్స్కి ఇది 21 euros వస్తుంది. ఆల్మోస్ట్ మన ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే 2000 రూపీస్. ఒకసారి డాచ్లాండ్ టికెట్ తీసుకుంటే టికెట్ వ్యాలిడిటీ అనేది మనకి 1 month మొత్తం ఉంటుంది. సో ఈ 1 monthలో మనం జర్మనీలో ఎక్కడికైనా తిరగచ్చు. సో అన్ని బస్సెస్ అండ్ ట్రైన్స్, ట్రామ్స్ అన్నిటికీ ఎలా ఉంటుంది. ఓన్లీ ఒక సూపర్ ఫాస్ట్ ఐసీసీకి తప్పితే మిగతా అన్నిటికీ ఈ టికెట్ అనేది వ్యాలిడ్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ కూడా ఇదే టికెట్ తీసుకున్నారు. అండ్ మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చేసి బెంగళూరు నుంచి, అండ్ కొంతమంది కేరళ, కొంతమంది చెన్నై, అండ్ ఒకతను గోవా, అండ్ ఒక నలుగురు తెలుగు వాళ్ళు ఉన్నారు. సో ఈ ట్రిప్ అనేది మేము చాలా రోజుల నుంచి ప్లాన్ చేసినాం. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 అయింది. సో మనకి 4:30కి ట్రైన్ ఉంది. బట్ ఇక్కడ నుంచి బ్యానఫ్కి వెళ్ళడానికి బస్సెస్, ట్రామ్స్ కూడా ఏం లేవు. సో ఇప్పుడు ఒక 2 kilometers నడుచుకుంటూ వెళ్ళాలి. సో లెట్స్ స్టార్ట్. ఇదేనా ట్రైన్? ఒక పెద్ద చేసిన తర్వాత ఈ ట్రైన్ దొరికింది మాకు. సో ఆల్మోస్ట్ ఇది కూడా వెళ్ళిపోయేది, కానీ ఒక 2 minutes లేట్ రావడంతో దొరికింది. అండ్ జర్మనీలో ట్రైన్ ఎక్కాలంటే టికెట్తో పాటు రన్నింగ్ కూడా వచ్చి ఉండాలి. సో అది కంపల్సరీ. ఫ్రైలింగ్జన్లో దిగినాం. ఆల్మోస్ట్ ఇది ఆస్ట్రియా బార్డర్. ఇక్కడ నుంచి యాక్చువల్గా ఒక ట్రైన్ ఉంటే అది మిస్ అయిపోయింది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొక బస్సు ఉంది, దానికోసం ట్రై చేస్తున్నాం. అప్పుడు మా వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. How is your train chasing experience, bro? Now platform has been changed. We need to run. So far very good. Let's very go. tiring. Come, let's go. Now we have to run again, and I guess we'll take up one more bus, then we'll go. Okay, let's go. Zwischen Zug und Bahnsteig. Ausstieg links.
I got tummy. Where is the bus? He's out. Bro. ట్రైన్ దిగి బస్ ఎక్కినాం. సో నౌ వేర్ వి ఆర్ గోయింగ్? We are going to Koniksi. It is a place that has a natural lake in the border of Austria, and it is located in the southern east land of Bavaria in Germany. Okay. Yeah. ఇప్పుడే కొనెక్సీకి రీచ్ అయినాం. సో కొంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారు, కొంతమంది షాపింగ్. హర్షిత్ వాటర్ తాగుతాను. ఓకే గైస్ వాటర్ ఇక్కడ ఫ్రీ కాదు గైస్, సో ఎవ్రీ చుక్క వాడుకోవాలి గైస్. Not only So- water, even food also. Everything is priced. సో ఇప్పుడు వెళ్దామా? వాళ్ళ కోసం అవుదాం. అలా మిత్రులారా, సహోదరులారా, ఇప్పుడు మేము ఒక కోనిక్సీ అనే అద్భుతం చూసేకి వెళ్తున్నాము. ఈ ఒక అత్యద్భుతం మీకు జర్మనీలో మాత్రమే కనిపిస్తుంది. ఇంకా ముందుకి మన యశ్వంత్ భయ్య నడిపిస్తున్నాడు. ఇది కొనిక్సీ లేక్ స్టార్టింగ్ పాయింట్. సో దిస్ ఈజ్ ద బేస్ వ్యూ. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంట, నాకు కూడా ఐడియా లేదు, మా ఫ్రెండ్స్ చెప్పారు. సో ఫోటోలు తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. I will show you. Not suit you that much. అంతే నా లాగపోదా. 22 years అంట. భువన్ భయ్య, సే హాయ్. Give me చిల్ బ్రో. షేర్ బ్రో, ఇంకెన్ని తీసావు ఫోటోలు? ఇంత కష్టపడతారు మా వాళ్ళు, కానీ ఒక ఫోటో కూడా పోస్ట్ చేయరు మళ్ళీ. Bro, I am far better. I left after seeing the photo. I left off. Okay, I got my photo. Why portraits are still not there? Huh? I didn't take photos. Hello guys, we're eating lunch guys. Home food lunch. బై భువన్. పులిహోర తీసుకున్నాడు, చిత్రాన్నం. ఉప్మా ఇక్కడ ఉప్మా ఎట్లా Hello ఐ guys. బ్రాట్ మిల్క్. This is liquor. I know. Is that liquor? I know. కొనిక్సీ చూడడం అయిపోయింది. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు సాల్స్బర్గ్. యాక్చువల్లీ వీ హ్యావ్ ప్లాన్ డే ట్రిప్. సో మధ్యాహ్నం లోపు ఈ 2 ప్లేసెస్ కవర్ చేద్దాం చూసినాం, బట్ ఇప్పుడే ఇక్కడ లేట్ అయింది. సో ఇక్కడ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, బట్ ఇప్పుడు టైం లేదు కాబట్టి మళ్ళీ సాల్స్బర్గ్ వెళ్తున్నాం. సో అది కూడా కరెక్ట్ టైంలో ఫినిష్ చేస్తే మళ్ళీ నైట్ లోపు వ్రుస్బర్గ్ వెళ్ళాలి.
వెల్కమ్ బ్యాక్. ప్రజెంట్ ఇప్పుడు మనం సాల్స్బర్గ్లో ఉన్నాం. వీఆర్ అఫీషియలీ ఇన్ ఆస్ట్రియా కంట్రీ, లైక్ జర్మనీ పక్కన ఉంటుంది. మనం వేరే కంట్రీకి రాగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మన సిమ్ డియాక్టివేట్ చేయాలి, లేకపోతే ఫైన్స్ పడుద్ది అరౌండ్ 60 euros దాకా. నాకు కూడా ఇప్పుడు మెసేజ్ వచ్చింది, కానీ అది వార్నింగో లేకపోతే నాకు ఫైన్ పడ్డదో తెలియదు, చెక్ చేయాలి వెళ్ళిన తర్వాత. సో ఇప్పుడైతే నా ఫోన్ ఏరోప్లేన్ మోడ్లో పెట్టేసిన. మా ఫ్రెండ్స్కి కూడా కొంతమందికి మెసేజ్ వచ్చిందంట, మరి అది ఫైన్ కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మాకు ఓన్లీ 2 hours టైం ఉంది. ఆఫ్టర్ 2 hours వీ హ్యాడ్ ఎ ట్రైన్ టు మ్యూనిక్, అండ్ ఫ్రమ్ మ్యూనిక్ వీ విల్ గో టు రూస్బర్గ్. సో ఈ 2 hours మేము అక్కడికి వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ రావాలి. సో అందుకే అందరం తొందర వెళ్ళిపోతున్నాం. యాజ్ కంపేర్డ్ టు జర్మనీ, ఆస్ట్రియా కొంచెం డిఫరెంట్ ఉంది కొన్ని రూల్స్లో, కానీ ఎస్పెషల్లీ నాకు ఆ బస్సెస్ చాలా డిఫరెంట్ అనిపిస్తున్నాయి. అండ్ అంతే, కానీ కొంచెం ఇల్లులు ఇవన్నీ అంతా సేమ్ నార్మల్ ఉన్నాయి, లైక్ జర్మనీ. క్యాసిల్ చూడడానికి 1.5 kilometers నడుచుకుంటూ వచ్చినాం. చాలా దూరం వచ్చినాం, ఆల్మోస్ట్ మోర్ దాన్ 1.5 నడిచినాం అనుకుంటా. బట్ బాగుంది చూడడానికి. ఐ విల్ షో యూ. ఇక్కడ ప్లేసెస్ చూడడం అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు మేము మ్యూనిక్ వెళ్ళిపోతున్నాం. మాకు ఎక్కువ ఈరోజు టైం లేదు కాబట్టి ఆస్ట్రియాలో ఎక్కువ ప్లేసెస్కి వెళ్ళలేకపోతున్నాం. యాజ్ యూజువల్ మళ్ళీ మా ట్రైన్ 10 minutes డిలే వెళ్తుంది. యాక్చువల్గా అయితే మాకు కనెక్టింగ్ ట్రైన్ 15 minutesలో ఉండే, కానీ ఇప్పుడు ఈ ట్రైన్ 10 minutes లేట్ అవ్వడం వల్ల మాకు ఇప్పుడు ఓన్లీ 5 minutes ఉంది ట్రైన్ మారడానికి. సో 5 minutesలో ఇప్పుడు మళ్ళీ మేము చేంజ్ అయ్యి వెళ్ళిపోవాలి. సో అందరూ మళ్ళీ ఉరకడానికి రెడీ అవుతున్నారు. గైస్, ఆర్ యూ రెడీ టు రన్? Yes, totally ready. Yeah. It's gone. ఈ ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. సో మళ్ళీ మాకు 1 hour తర్వాత ట్రైన్, అండ్ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1 అయిపోయింది. మళ్ళీ మాకు ఈ ట్రైన్ 9:05 దొరికింది మ్యూనిక్ నుంచి. సో ఇప్పుడు మళ్ళీ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1 అయిపోయింది. సో అక్కడి నుంచి మాకు ఒక బస్సు ఉంటుంది, ఆ బస్సులో ఇంటికి వెళ్ళిపోవాలని చూస్తున్నాం. ఈ ట్రైన్ లేట్ కాకపోతే దొరుకుతుంది. సో చాలా అడ్వెంచర్ తర్వాత ఫైనల్లీ we reached our home. So bye, good night.